వనపర్తి చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతం. ఇది ఒకప్పుడు నిజాం పాలనలో ఒక ముఖ్యమైన సంస్థానంగా, అంటే ఫ్యూడల్ ఎస్టేట్ ఉండేది. దాదాపు 5 శతాబ్దాల పాటు 17 మంది రారాజులు మరియు 6 మహారాణులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వనపర్తి చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు: కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత 14వ శతాబ్దంలో ఈ సంస్థానం ఉనికిలోకొచ్చింది. ప్రస్తుత కడప జిల్లాకు చెందిన మోటాటి వంశానికి చెందిన వీర వెంకట కృష్ణారెడ్డి ఈ సంస్థానాన్ని స్థాపించారు. సంస్థానం ప్రారంభంలో సూగూరు రాజధానిగా ఉండేది. అందుకే దీనిని సూగూరు సంస్థానం అని కూడా పిలిచేవారు. తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం రాజధానిని వనపర్తికి మార్చారు. వనపర్తి సంస్థానాధీశులు నిజాం నవాబులకు సామంతులుగా ఉండేవారు. సంస్థానాధీశుల్లో రాజా రామేశ్వరరావు వంటి ప్రముఖులు ఉన్నారు. వనపర్తి కోట ఇది కళ్యాణి చాణక్యుల రాజులచే 11 మరియు 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ కోటకు 7 ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ప్రవేశ ద్వారాన్ని ముండ్లగవిని అని పిలుస్తారు. వనపర్తి ప్యాలెస్, రాజమహల్ దీనిని ముస్తఫా మహల్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇది కేడిఆర్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలగా ఉపయోగపడుతుంది. సంస్థానాధీశులు విద్య మరియు సంస్కృతికి పెద్దపీట వేశారు. 1959 అక్టోబర్ 11న రాష్ట్రంలోనే మొట్టమొదటి పాలిటెక్నికల్ కళాశాల వనపర్తిలోనే ప్రారంభించబడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 అక్టోబర్ 11న మహబూబ్నగర్ జిల్లా నుండి వనపర్తిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు.